ఈ వారం మేషరాశి వారి యొక్క ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఏదైతే ఈ వారం వీరికి అందుతుందో, అంటే ఒక వార్త ఏదైతే అందుతుందో అది వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గతం కంటే కూడా వర్తమానం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. అంటే చాలా సందర్భాల్లో గతంలో జరిగిన విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. అలా కాకుండా గతం గతః అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం చాలా మంచిది. స్నేహితులతో ఉత్తర ప్రత్యయాలు కొనసాగిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి ఆర్థిక పరంగా పరిశీలన చేస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి రుణాలు బాగా ఎక్కువగా ఉన్న మేషరాశి వారు అవి తీరడానికి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఈ వారం చేతికంతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సోదర వర్గం వారితో మనస్పర్ధలు ఉంటే మేషరాశి వారికి తొలగిపోతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. గృహ నిర్మాణాలపై సోదరులతో చర్చలు కూడా జరుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అవి చక్కగా వీరికి లాభిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు చేతికంతుంది. వ్యాపార విస్తరణ చర్యలు కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అధికారుల నుంచి చక్కటి పిలుపు అందుతుంది. మంచి గుర్తింపు కూడా ఈ వారం వీరికి ఉద్యోగ జీవితంలో లభిస్తుంది. రాజకీయవేత్తలు, సాంకేతిక రంగం వారు ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. మహిళల విషయానికి వస్తే స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో వీరికి మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మేషరాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.